రిపీటెడ్గా అబార్షన్స్కి కారణాలు ఏంటంటే, హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ శ్రీదేవి యనమల్ల, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్ట్రిషియన్, రోహన్ ఫర్టిలిటీ సెంటర్, రోహన్ హాస్పిటల్, కరీంనగర్. వారి హార్మోన్ లోపం వల్ల కానివ్వండి, జన్యు లోపాలు, ఆ తయారైన బేబీలో కానీ మేల్ ఫీమేల్ ఎవరు జెనెటిక్ లోపాల వల్ల, కొన్నిసార్లు గర్భసంచి లోపాల వల్ల కూడా అబార్షన్స్ అవ్వచ్చు. వీళ్ళకి వచ్చిన తర్వాత ఈ పరీక్షలన్నీ చేసి ట్రీట్మెంట్ ఇచ్చాము. 9 months మన దగ్గరే ట్రీట్మెంట్ తీసుకుంది. తర్వాత 36 weeksలో తనకి బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉండడం వల్ల సిజేరియన్ చేసాము. పేరు పద్మ, నేను కొరుట్ల నుండి వచ్చిన. పెళ్ళై 5 years అవుతుంది. 4 abortions అయినాయి. తర్వాత కరీంనగర్ వచ్చి చుట్టుపక్కల హాస్పిటల్ చాలా తిరిగిన, కానీ ఎక్కడ ఏ మేడం కూడా ఏ ప్రాబ్లం ఉందని ఎవ్వరు చెప్పలేరు. మా ఫ్రెండ్ ద్వారా మేము ఇక్కడికి కరీంనగర్లో శ్రీదేవి మేడం గారు మంచి ట్రీట్మెంట్ ఇస్తారు, అక్కడికి వెళ్ళండి అని చెప్తే ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం టెస్టులు అన్నీ చేసి మంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది. మీరు కాన్ఫిడెన్స్తో ఉండండి, మీకు మంచి పాపని ఇచ్చి పంపిస్తా అని చెప్పి కాన్ఫిడెన్స్ ఇచ్చింది. మంచి ట్రీట్మెంట్ దగ్గరికి వచ్చిన తర్వాత మంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిర్రు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రెగ్నెంట్ అయ్యి మంత్స్కి దగ్గర చెకప్స్ రెగ్యులర్గా చేయించుకోండి అని చెప్పిర్రు. అలా అదే ఫాలో అయ్యాను. అదే కాన్ఫిడెన్స్తో ఉండి ఇంట్లో ముందుకి వెళ్ళిన. May 5th సిజేరియన్ అయింది. ఇప్పుడు ఈ రోజు నేను డిశ్చార్జ్ అవుతున్నాను. బాబు పుట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు డిశ్చార్జ్ అయ్యి వెళ్తున్నాము, తీసుకొని వెళ్తున్నందుకు సంతోషంగా ఉంది. మేడం, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. చూసారు కదండి, వీళ్ళకి 5th pregnancy సక్సెస్ అయ్యి ఇవాళ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతున్నారు. బాబు పుట్టి ఈరోజు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతున్నారు. థ్యాంక్ యూ.